వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మౌనిక, మీరు చూస్తున్నాను పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో ఒక స్పెషల్ వీడియో అనమాట. ఇంతవరకు నేను చేయండి ఒక హ్యాక్ వీడియో. సమ్మర్ వచ్చేసింది కాబట్టి వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఎండలు మండిపోతున్నాయి, మనుషులు మాడిపోతున్నారు కాబట్టి ఈ ఎండ నుంచి మనల్ని మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చిన్న చిన్న హ్యాక్స్ని నేను ఈరోజు మీతో షేర్ చేశాను అనమాట. ఇవి చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అండ్ మీకు చాలా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఈ హ్యాక్స్లో కనీసం ఒక్కటైనా ఖచ్చితంగా పనికొస్తుంది. అండ్ నేను సింపుల్ మేకప్ ఈజీగా సమ్మర్లో ఎలా రెడీ అవ్వాలని కూడా ఈ వీడియోలో చూపించాను. అది మేకప్ కాదు, మేకప్ చేసుకోకూడదు, ఆ మేకప్ చేసుకోకుండా ప్రెజెంటబుల్గా ఎలా కనిపించాలని కూడా నేను ఈ వీడియోలో చూపించాను అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలో అన్నిటికన్నా పీస్ఫుల్ కంట్రీ ఐస్లాండ్ అనమాట. వాళ్ళకి ఆర్మీ కూడా ఉండదు అండ్ వాళ్ళు అంత పీస్ఫుల్ కంట్రీ అది. వాళ్ళకి ఏ కంట్రీతో గొడవలు లేవు. అండ్ అదనమాట ఈరోజు ఫ్యాక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ హ్యాక్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. సమ్మర్లో ఎప్పుడు స్కిన్ని స్క్రబ్ చేయకుండా వదిలేయకూడదు. ఎందుకంటే మనం బయట పొల్యూషన్లో, డస్ట్లో, డర్ట్లో తిరుగుతుంటాం కాబట్టి స్కిన్లో అక్యుములేట్ అయిపోయే డర్ట్ని తీయడానికి ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ స్క్రబ్ చేసుకోవాలి. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ హ్యాక్ అనమాట సమ్మర్ కోసం. బయటికి వెళ్ళొచ్చిన వెంటనే ఆ ఇరిటేషన్ తగ్గిపోవాలంటే ఫస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ ఫేస్లో ఉన్న డస్ట్ అండ్ డర్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉండే ఒక వస్తువు కర్డ్ అనమాట. ఆ పెరుగుతో ఈరోజు ఏం చేయొచ్చో చూద్దాం. ఒకవేళ మీకు కనుక సన్ ట్యాన్ కానీ సన్బర్న్ కానీ అయి ఉంటే ఇంటికి వచ్చిన వెంటనే పెరుగు తీసుకొని మీ ఫేస్ అంతా బాగా ఇలా అప్లై చేసుకోండి. అలా చేయడం వల్ల పెరుగులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ ఫేస్లో ఉన్న ఇరిటేషన్ని, ఇచ్చినెస్ని కామ్ చేసి మీ సన్బర్న్ని, సన్ ట్యాన్ని తగ్గిస్తాయి. అలాగే ఫ్రెష్గా ఉంచుతాయి. 10 minutes పాటు పెరుగును అలాగే వదిలేసి మీ పని మీరు చేసుకోవచ్చు అనమాట. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక మంచి ఫేషియల్ టోనర్ని కానీ లేదా ఫేషియల్ స్ప్రేని కానీ తీసుకొని మీ ఫేస్ అంతా స్ప్రే చేసుకోండి. ఆ ఫ్రెష్నెస్ స్ప్రే చేసుకుంటే తప్ప ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సమ్మర్లో ఇప్పుడు లూజ్గా ఉండి, లాంగ్ స్లీవ్స్ ఉండి, ఎక్కువగా కవర్ చేసే కాటన్ డ్రెస్సింగ్ని ప్రిఫర్ చేయండి. మీకు సన్ ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. లూజ్ హెయిర్ ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ సమ్మర్లో లూజ్ హెయిర్ సమ్మర్లో ఇరిటేషన్ లేని హెయిర్ స్టైల్ కావాలంటే ముందుగా రబ్బర్ బ్యాండ్తో ఒక పోనీ స్టైల్ వేసుకోండి. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా వీడియోలో చూపించినట్టు ట్విస్ట్ చేసుకోండి. ఆ ట్విస్ట్ చేసిన హెయిర్ని ముందుకు తీసుకొచ్చి ఒకదానిపైన ఒకటి ఇలా వ్రాప్ చేసుకోండి. అలా చేశాక మళ్ళీ ఆ హెయిర్ మొత్తాన్ని ఇలా బన్లో చుట్టుకోండి. చుట్టేసిన తర్వాత దాన్ని బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని పిన్స్ కావాలో అన్ని పిన్స్తో మీరు హెయిర్ పైన ఊడిపోకుండా, తల కింద పెట్టకుండా పిన్స్ వేసుకోండి. అండ్ మీ ఫేస్ని ఫ్రేమ్ చేయడానికి ముందు నుంచి ఇలా కొంచెం హెయిర్ స్ట్రాండ్స్ని లాగి ఫేస్ పైకి వేసుకోండి. చాలా బాగా కనిపిస్తారు. మీకు కావాలనుకుంటే ఇలా స్టోన్స్ ఉన్న టిప్ టాప్స్తో మీ బన్ని కాస్త డెకరేట్ చేసుకోవచ్చు ట్రెండీగా కనిపించడానికి. సమ్మర్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వస్తువు ఈ సన్ స్క్రీన్ లోషన్ అనమాట. ఎప్పుడు సమ్మర్లో బయటికి వెళ్ళినా 40+ SPF ఉన్న సన్ స్క్రీన్ని ఖచ్చితంగా వాడండి. ఇలా తీసుకున్న సన్ స్క్రీన్ని ఫేస్ అంతా, హ్యాండ్స్ అంతా డాట్ చేసుకుంటూ బాగా అప్లై చేసుకోండి. బయటకు వెళ్ళడానికి 15 minutes ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అది మీ బాడీలోకి అబ్జర్వ్ అయితేనే అది పనిచేస్తుంది కాబట్టి. అండ్ అదనమాట సన్ స్క్రీన్ నుంచి. అండ్ ఒకవేళ మీకు ఎక్కువ డ్రైయింగ్గా అనిపించినా, బయట ఎక్కువ వేడిగా అనిపించినా మీరు మీ సన్ స్క్రీన్ని మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉండాలి కూడా. వాటర్ ఎప్పుడూ తీసుకుంటూనే ఉండాలి. మరి సమ్మర్లో ఎప్పుడు వీలైతే అప్పుడు వాటర్ తాగుతూనే ఉండండి. లెక్కలు వేసుకోకండి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సమ్మర్స్లో హెవీ బాడీ లోషన్స్ అండ్ మాయిశ్చరైజర్స్ బిగ్ నో. ఎందుకంటే మీ ఫేస్లో జిడ్డు నార్మల్గానే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇలాంటి టైంలో అస్సలు బాగుండదు. నేను ఒక లైట్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను, గుడ్ వైబ్స్ నుంచి ఆలివ్ మాయిశ్చరైజర్. ఇది దీన్ని తక్కువగా తీసుకొని నా ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను.
అండ్ సమ్మర్లో మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా రెడీ అయితే చాలు. మాయిశ్చరైజర్ని ఫేస్ అంతా బాగా అప్లై చేసుకోండి. ఒక వాటర్ ప్రూఫ్ కాజల్ తీసుకొని మీ వాటర్ లైన్కి ఫిల్ చేసుకోండి. వాటర్ ప్రూఫ్ ఎందుకంటే సమ్మర్లో స్వెట్ వస్తుంది కాబట్టి మీ మేకప్ వేసుకోకపోయినా ఆ కాజల్ అయినా స్మడ్జ్ అయిపోయి అగ్లీగా కనిపించకూడదు కాబట్టి. అండ్ సమ్మర్లో వీలైనంత వరకు మేకప్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎలాగో చెమట పట్టినప్పుడు అది వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ మీ ఫేస్లోంచి ఆయిల్ బయటికి రాకుండా ఉండడానికి ఇలా ఒక సన్ స్క్రీన్ ఉన్న కాంపాక్ట్ తీసుకొని మీ ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఇది చాలన్నమాట. మీకు కావాలనుకుంటే ఐబ్రోస్ ఫిల్ చేసుకోవచ్చు అంతే. లిప్స్కి ఒక లైట్ కలర్ మ్యాట్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను, నేను NYB నుంచి తీసుకున్నాను. మీరు ఏ లిప్స్టిక్ అయినా వేసుకోవచ్చు, ఇంకా బెటర్ మీకు మంచి లిప్ కేర్ వేసుకున్నా పర్లేదు, లిప్ కేర్ లిప్ బామ్ వేసుకున్నా. అండ్ ఎప్పుడు మీతో పాటు ఒక స్కార్ఫ్ పెట్టుకోండి, అది స్టైల్గా పనికి రాకపోయినా అట్లీస్ట్ ఎండ నుంచి మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇలాంటి మ్యాచింగ్ అనేది కాకుండా మ్యాచింగ్ అనేది తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ హూ కేర్స్ వాట్ ఆర్ యూ వేరింగ్ ఇన్ సమ్మర్స్ హియర్. తో హెయిర్ని అయితే ప్రొటెక్ట్ చేసుకున్నాం, మరి కళ్ళ పరిస్థితి ఏంటి? దానికోసం ఒక మంచి గాగల్స్ పెట్టుకోండి, స్టైలిష్ కన్ను కనిపిస్తారు. అండ్ మీ ఐస్ కూడా ఈ ఎండ నుంచి ప్రొటెక్ట్ అయిపోతాయి అన్నమాట. వింటర్స్లోనే కాదు సమ్మర్స్లో కూడా మీ లిప్స్లో మాయిశ్చర్ కోల్పోతుంది. సో మీతో ఎప్పుడు ఒక లిప్ బామ్ పెట్టుకోండి, అప్పుడప్పుడు మీ లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తూ ఉండండి. ఒక లిప్ బామ్ని మీ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు క్యారీ చేయండి, ఇది ఎప్పటికైనా పనికొస్తుంది. ఇలా మీరు సింపుల్గా రెడీ అయిపోవచ్చు. చూసారు కదా హ్యాక్స్, నచ్చాయా? నచ్చితే ఖచ్చితంగా నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు నా కమెంట్స్లో చెప్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. అండ్ నా వీడియోని లైక్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం చేసుకొని ఇలాంటివే ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.